ఆలోచించండి. నమస్కారం అండి సీతాశర్మ గారు. సీతాశర్మ గారు, మరి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్ని శాస్త్రాల ద్వారా జాతక పరిశీలన చేస్తున్నారు. సమస్య ఏదైనప్పటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తున్నారు. మరి రత్నధారణ చేయాలి అనుకునే వారికి రత్నాలు కూడా మీరే ఇస్తున్నారు. అలాగే రుద్రాక్షలు కూడా ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎన్ని శాస్త్రాల ద్వారా వారికి మీరు సేవలు అందిస్తున్నారు? తప్పకుండా రుద్రాక్షలు అనేది కూడా ఇవ్వటం అనేది జరుగుతున్నది. కానీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి అవసరమైతే తప్పనిసరిగా రుద్రాక్షని అందజేయడం అనేది ఉన్నది. కానీ ఎప్పుడు కూడా ఈ కార్యక్రమంలో రుద్రాక్ష టాపిక్గా మనం తీసుకురాలేదు. అవును, ఓకే. కాకపోతే చాలా మంది తీసుకున్న తర్వాత అడుగుతూ ఉంటారు, అమ్మ మీరు చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదని. కాకపోతే మనం మంచి మాటల భాగంగాని ఈ శ్రీచక్రం గురించో సర్వసిద్ధిమాల గురించి ఏదైనా మనం మాట్లాడుతూ ఉంటాము, సమయం గడిచిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు రిమైండ్ చేస్తుంటారు, అమ్మ మీరు ఎందుకు రుద్రాక్ష గురించి చెప్తారనుకున్నాను, మేము చెప్పాం కదా సక్సెస్ అయ్యామని, మీరు మా బాబు మెళ్ళ వేశారు, బాగా చదువుతున్నాడు, అలాగే మా అమ్మాయికి వివాహం జరిగింది, మా అబ్బాయికి వివాహం జరిగింది, ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం. అయితే మీరు రెమెడీస్ చెప్పిన తర్వాత అని అంటుంటారు. కానీ ఏమవుతుందంటే రుద్రాక్ష టాపిక్ అనేది తీసుకురావడానికి సమయం సరిపోవట్లేదు మనకి ఇక్కడ. ఓకే. కానీ వాస్తవంగా అయితే రుద్రాక్షలు అందించడం అనేది కూడా సర్వీస్ ఉన్నది విజయమార్గం ఆఫీసులో. తప్పనిసరిగా రత్నాలతో పాటు అన్ని శాస్త్రాల ఆధారంగా, అంటే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి అయితే ముఖ కవళికలు హస్తరేఖల్ని చూసి తెలియచేయడం అనేది ఉంటుంటుంది. వాడి పేరు బలంగా కానీ లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కానీ తప్పనిసరిగా పరిష్కారం అనేది తెలియచేయడం ఉంటుంది. అలాగే ఏంటంటే ఇచ్చే సర్వీస్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు శ్రీచక్రము అని చెప్పేసి ఎవ్రీ వీక్ మనం చెప్పుకుంటూ ఉంటాం. శ్రీచక్రాన్ని అందించటము, సర్వసిద్ధిమాలని అందజేయటము. శ్రీచక్రానికి వచ్చేసరికి మాత్రం తప్పనిసరిగా ఏమవుతుందంటే దూర ప్రాంత ప్రజలకైతే మన పోస్టల్ సౌకర్యం కానీ కొరియర్ సౌకర్యం కానీ ఉంటుంది. లేదా హైదరాబాద్ మన లోకల్ వాళ్ళు అయితే కనుక డైరెక్ట్గా వచ్చి చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉంటాము. సో అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవటం మంచిది. సర్వసిద్ధిమాల అనేది ఏంటంటే అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు రావటం మంచిది. వాళ్ళు రావటం కుదరని పక్షంలో వాళ్ళని ఎవరినైనా సరే పంపిస్తే ప్రశ్న ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి అనేది తెలుసుకొని దానికి రెమెడీస్ అనేది కూడా రాసివ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ స్పెషల్గా అపాయింట్మెంట్కి ఛార్జ్ అనేది ఉండదు దానికి. సర్వసిద్ధిమాల అందించేటప్పుడు తప్పనిసరిగా రెమెడీస్ అనేది కూడా వాళ్ళకి రాసివ్వటం అనేది జరుగుతుంది. అలాగే రుద్రాక్ష విషయానికి వచ్చేసరికి కూడా ఎవరికి ఏ ముఖం రుద్రాక్ష అవసరము అనేది మాత్రం తప్పనిసరిగా తెలియచేసి వాళ్ళు గనక ఆ రోజు అంగీకారంతో ఉంటే గనక ఆ రోజే మనం కట్టడము ఇవ్వడం అనేది జరుగుతుంది. నేనే డైరెక్ట్ గా కట్టడం అనేది జరుగుతుంది మెడలో. అంతే తప్పించి వాళ్ళు తీసుకుని వెళ్ళటం అనే దానికంటే కూడా అమ్మ మీ స్వహస్తాలతో మీరే కట్టండి అనే చెప్తూ ఉంటారు. ఎందుకంటే దానికి పవర్ అనేది ఏంటంటే రుద్రాక్ష అనేది మాక్సిమం అన్ని చోట్ల అవైలబుల్ అనేది ఉంటూ ఉంటుంది. బయట కూడా ఇప్పుడు ఏమైతుంటే టెంపుల్స్ కి వైపు కూడా అవుట్ సైడ్ కూడా పెట్టుకొని అమ్ముతూ ఉంటుంటారు. లేదా చాలా మంది దగ్గర అవైలబుల్ అనేది ఉంటూ ఉంటుంది. కానీ ఏమైతుందంటే దీనికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అనేది చేసినటువంటివి అన్నమాట ఇవి. అలాగే కొంతమందికి ఏమవుతుంది వాళ్ళ జాతకపరంగా ఏకరుద్రము అనేది కూడా చేసి ఇవ్వటము, లేదా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయటము, ఇటువంటివన్నీ కూడా అంటే పవర్ అనేది దానికి మనం ఇచ్చి అంటే శక్తిని ధారపోసి అందచేస్తున్నాం కాబట్టి అది తప్పనిసరిగా చక్కని ఫలితాలని అనేది అందచేస్తుంది. మామూలుగా ఏమిటంటే మార్కెట్లో తీసుకుని మనం అప్పటికప్పుడు కొనుక్కొని వేసుకునే కంటే కూడా దీనికి ఏంటంటే శక్తి అనేది ధారపోయటము. ఎందుకు అన్న టాపిక్ ఏమవుతుందంటే చేతులు మారుతూ వస్తుంది. అది ఎంతో మంది చేతులు మారితే గానీ ఒక వ్యక్తి చేతికి రాదు అది. సో ఆ చేతులు మారినప్పుడు ఏమవుతుందంటే ఎవరిది ఎలాంటి ఏ వైబ్రేషన్స్ ఉంటాయి అనేది మనకు తెలియదు. కాబట్టి దీనికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అనేది గావించడం ఉంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా కార్తీక మాసంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఏంటంటే మామూలుగా జనరల్గా కూడా వచ్చినటువంటి వాళ్ళకి రెమెడీస్లో భాగంగా కూడా రుద్రాభిషేకము అనేది కూడా చేయిస్తూ ఉండటం అనేది ఉంటూ ఉంటుంది. రెమెడీస్ కోసం అని చెప్పేసి అంటే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు డైరెక్ట్గా చక్కగా తెలుస్తుంటాయి. వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియచేయటము అనేది ఉంటూ ఉంటుంది. సో రుద్రాక్ష అనేది కూడా అవైలబుల్ అనేది ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా మనకు సమయం అనేది సరిపోక తెలియచేయట్లేదు. అంతే తప్పించి తప్పనిసరిగా ఎప్పుడు కూడా రుద్రాక్షలు అనేది కూడా అందుబాటులో ఉంటాయి. మీ స్వహస్తాలతో మీరే కట్టండమ్మా అని చెప్పి కూడా అందరూ అంటూ ఉంటారు. అలాగే మెడలో వేయటం అనేది కూడా ఉంటుంటుంది. అయితే రుద్రాక్షమాల అనేది జపానికి చేసేటువంటి రుద్రాక్షమాల మాత్రం మెడలోకి పనికిరాదు. జపాన్కే అన్నమాట. తప్పనిసరిగా అది దానికి మాత్రమే యూస్ఫుల్గా ఉండాలి. అది గోముఖము అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏంటంటే అది ఎవరికి కూడా మనం రుద్రాక్షమాల జపమాల అనేది చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏ మాలైనా కావచ్చు, అది తులసి మాల కావచ్చు, రుద్రాక్షమాల కావచ్చు, అలాగే ఏంటంటే తామర పూసలతో వచ్చేటువంటిది కానీ ఏ మాల అయినా సరే మనం జపం చేసేటప్పుడు మాత్రం కంటికి కనపడకూడదు ఎవరికి కూడా. మాల మహామాయే మహాశత్రు వినాశిని అని, అది సకల శత్రుత్వాన్ని కూడా దూరం చేసేటువంటిది. ఓకే, మహాశక్తివంతమైనటువంటిది. మన ఏ జపమాలైనా కావచ్చు, అది జపమాల అనేది చాలా మహిమాన్వితమైనది. కాబట్టి దాన్ని
కానీ ఎవరికీ కూడా కనబడకూడదు అనమాట. కనబడకుండా జపం చేస్తూ ఉండాలి. మామూలుగా ఏమైందంటే మనం జనరల్గా చూస్తుంటాం సీరియల్స్లో కానీ సినిమాలో కానీ ఇలా తిప్పుతూ అని అంటుంటారు. అది జస్ట్ షోకి అంతే తప్పించి వాస్తవంగా జపం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మాల అనేది ఎవరికీ కూడా కనిపించకూడదు. కనిపించకుండా జపం చేయాలి. అలాగే ఏంటంటే మెడలో ధారణ చేసేటువంటిది మాత్రం తప్పు లేదు, ఎటువంటి ఆక్షేపణ ఉండదు. ఎవరికి ఏ రుద్రాక్ష అయితే మంచిది అనేది జాతకపరంగా పరిశీలించి తప్పనిసరిగా మెడలో నేనే ధారణ చేయటం అనేది ఉంటుంది. సీతాశర్మ గారు, మరి మీ ఆధ్వర్యంలో అందిస్తున్న శ్రీచక్రం గురించి చెప్పండి. దీనికి ప్రత్యేకమైన పూజా విధానం ఏమైనా ఉంటుందా? ఎన్ని రోజుల్లో పొందే అవకాశం ఉంటుంది? ఎలా చూడాలి? ఓకే, శ్రీచక్రం అనేటువంటిది ఏంటంటే ఎవరైనా సరే తీసుకునేటువంటి వాళ్ళు ప్రత్యేకించి పూజ అనేది చేయాల్సిన అవసరం లేదు. మేము మా ఆఫీసులోనే చేయటం అనేది జరిగింది. 16 సార్లు అనమాట, 16 శుక్రవారాలు శ్రీ సూక్త సహితంగా దానికి అంటే లక్ష్మీ అమ్మవారి హోమము మరియు ఏంటంటే ఇలా మనం పారాయణం చేస్తూ ఉండటము. శ్రీ సూక్త పారాయణ అనేది కూడా జనరల్గా కూడా అందరూ చేయటం చాలా మంచిది. అయితే శ్రీ చక్రం టాపిక్ వచ్చేసరికి 16 సార్లు ఇది చేసినటువంటిది కాబట్టి పవర్ఫుల్ అనేది ఉంటుంది. దీన్ని మళ్ళీ మీరు ఎవరు కూడా పూజా మందిరంలో పెట్టాల్సిన అవసరం లేదు. చాలా చిన్నగా ఉంటుందన్నమాట. అది 1 రూపీ కాయిన్ అంతే ఉంటుంది, కానీ పవర్ అనేది బాగా ఉంటుంది. కాబట్టి మేము చేసినటువంటిది కుంకుమ కూడా కొంచెం వేసి ఇవ్వటం జరుగుతుంది. దాన్ని డైరెక్ట్గా బీరువా లాకరులో మాత్రమే పెట్టడం చాలా మంచిది. ఒకవైపు లక్ష్మీ అమ్మవారు గణపతి ఉంటుంది, మరొక వైపుకి శ్రీచక్రం అనేది ఉంటుంది. సో దాన్ని ఎవరు కూడా పూజా మందిరంలో పెట్టి మళ్ళీ పూజ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పూజ చేసినటువంటిది మహిమాన్వితమైనటువంటిది కాబట్టి మామూలు బీరువా లాకరులో అనేది పొందుపరిస్తే చాలు. తప్పనిసరిగా మనసులో ఉండేటువంటి ఒక సంకల్పం అనేది నెరవేరుతుంది. ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారో అటువంటి సమస్యనికి నివారణోపాయంగా దీనిని బీరువా లాకర్లో పెడితే తప్పనిసరిగా చక్కని పరిహారం అనేది పొందగలుగుతారు. మరొకటి ఏంటంటే సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి సర్వసిద్ధిమాల మాత్రం ఆ పేరులోనే ఉంది, అన్నీ సిద్ధిస్తాయి అన్నమాట. సర్వం సిద్ధించేటువంటి మాల సర్వసిద్ధి మాల ఇది. సో దీనిని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు అన్న భేదం ఏమీ లేకుండా ఎవరైనా సరే ధరించవచ్చు. ఇది ఏంటంటే ఏ సమస్యతో ఉన్నటువంటి వారికైనా సరే స్వయంగా అందచేయటము అనేది ఉంటుంది. వాళ్ళు మాత్రమే రావాలి. లేని పక్షంలో వాళ్ళని ఎవరినైనా సరే పంపిస్తే దీన్ని అందచేయటం అనేది ఉంటుంది. వాళ్ళ సమస్య ఏమిటి అనేది పేపర్లో రాసిస్తే తప్పనిసరిగా పరిహారాలు, రెమెడీస్ అనేది రాసిచ్చి దీనిని అందచేయటము అనేది ఉంటుంది. తప్పనిసరిగా అంటే ఇది తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రం శీఘ్రంగా వివాహం జరిగిందమ్మా లేదా కుదుర్చుకున్నాము ఇటువంటివన్నీ కూడా ఎక్కువ నేను ప్రతిరోజు కూడా వింటూ ఉంటాను. ఒక పాజిటివ్ రిజల్ట్స్ డెఫినెట్గా వినటం జరుగుతున్నది. సో చెప్పింది చెప్పినట్టుగా తప్పనిసరిగా నేను రాసిచ్చేటువంటి రెమెడీస్ని కూడా ఆచరిస్తూ ఉండటము. అయితే ఏమవుతుందంటే ఒక మంత్రజపాన్ని రాసిచ్చి ఇది ఇన్నిసార్లు అన్నప్పుడు ఇప్పుడు 108 సార్లు అని అంటాం. 108 సార్ల కంటే ఇంకా ఎక్కువగా చేయడం వాస్తవంగా చాలా మంచిది. ఎంత ఎవరైతే డైరెక్ట్గా ఒక్కసారి మీరు 1100 సార్లు చేయండి, 1116 సార్లు చేయండి ఇవన్నీ అంటూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే అమ్మో ఇన్నిసార్లు ఆచరించాలా అని చెప్పి భయపడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి 108 సార్లు అని చెప్పి రాయటం జరుగుతుంది. కానీ అంతకంటే ఎంత ఎక్కువగా జపాన్ని చేస్తూ ఉంటే అంత త్వరగా సిద్ధి పొందటము అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. సీతాశర్మ గారు కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అలివేల్ అండి, చెన్నై, తమిళనాడు అండి. అలివేలు గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు హేమంత్ గురించి అండి. హేమంత్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చెప్పండి. జూన్ 17, 1992 జూన్ మార్నింగ్ 17, 3:13 టైం మరోసారి చెప్పండి. జూన్ 17, 1992. ఓకే అమ్మా, టైం అవసరం అండి. సమస్య చెప్పండి. సమస్య చదువు డిస్టర్బెన్స్ గా ఉంది, వదిలేసి వస్తా అన్నాడండి. ఐఐటీలో జాయిన్ చేసాం, బ్రైట్ స్టూడెంట్. మధ్యలో ఏదైనా లవ్ అఫేరో తెలియదు, ఫెయిల్యూరో తెలియదు, బాగా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడండి. కౌన్సిలింగ్ కూడా రావడం లేదు. అది డిస్కంటిన్యూ చేస్తానంటాడు, మళ్ళీ చదువుతానంటాడు. అసలు ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంది? తల్లిగా నేను ఏదైనా చెయ్యాలా అని ఒకసారి చెప్తానండి. ఓకేనమ్మా, తప్పకుండా తెలియజేయటం ఉంటుంది. కాల్ కలిసింది అదే అదృష్టము. కాకపోతే ఇందులో సంపూర్ణంగా అన్ని వివరాలు కూడా మీరు తెలుసుకోవటం అనేది చాలా కష్టము, తెలియచేయటం కూడా సాధ్యపడదు, సమయం సహకరించదు. పర్సనల్గా ఎప్పుడన్నా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. వీలైతే వచ్చినప్పుడు బాబును కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం చెప్పే రెమెడీస్ మాత్రం 8 శనివారాలు శివుడికి అభిషేకము అనేది చేయించడం చాలా మంచిది. సాధారణంగా ఏంటంటే సోమవారం కదమ్మా చేయించేదని అనుకుంటూ ఉంటారు, కానీ శనివారం నాడు 8 శనివారాలు శివుడికి అభిషేకము అనేది బాబు పేరు మీదుగా చేయించండి. బాబు గనక మీకు అందుబాటులో అంటే దగ్గరలో శనివారం నాడు గనక మీకు అవైలబుల్గా ఉంటే బాబుని తీసుకుని వెళ్ళి పారేటువంటి నీటిలో అంటే కట్టెల బొగ్గు అని చెప్పేసి ఉంటుంది, ఆ బొగ్గులు అనేవి తీసుకుని వెళ్ళి పారే నీటిలో గనక
కనుక 8 దోసిళ్లు వదిలిపెట్టడం మంచిది. ఈ విధంగా 8 శనివారాలు ఆచరిస్తే కనుక ఏదైనా సరే ఎటువంటి గ్రహము అనేటువంటి దోషం అనేది ఉన్నా చక్కని పరిహారం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాబు డిప్రెషన్లో ఉన్నాడు అని అంటున్నారు. వాస్తవంగా డిప్రెషన్ అనేది కూడా జాతకరీత్యా ఉన్నది, డిస్టర్బెన్స్ అనేది కూడా చూపిస్తూ ఉన్నది. ఏ రకమైన డిస్టర్బెన్స్ ఎందుకు దానికి అన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా అంటే డెఫినెట్గా ఏమవుతుందంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా శివుడికి అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, ఈ విధంగా చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా అంటే ఫైనల్గా మాత్రం బాబుది రిజల్ట్ అనేది చాలా బాగుంది, సక్సెస్ అవుతాడు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సాధారణంగా పిల్లలు ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ సీరియస్గా తీసుకొని మీరు ఎక్కువ సీరియస్ అయ్యి ఫీల్ అవుతూ ఉండాల్సిన అవసరం లేదు, అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ఎప్పుడైనా సరే పర్సనల్గా కలవడానికి ప్రయత్నం చేయండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. సీతా శర్మ గారు, మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి అనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు? మీరు అందించే సేవలు చెప్పండి. మరి శ్రీచక్రం కానీ సర్వసిద్ధిమాల కానీ కావాలి అనుకునే వారికి ఏ విధంగా ఇస్తున్నారు? చిక్కడపల్లిలో అంటే హైదరాబాద్లో చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఎక్కడికి పర్యటనలు అనేవి లేవు, ఉండవు కూడా. ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రావటం చాలా మంచిది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12-12:30 వరకు అవైలబుల్గా ఉండటం జరుగుతుంది. అపాయింట్మెంట్స్ అనేది అందజేయటం జరుగుతుంటుంది. మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది, ఈవినింగ్స్ ఉండవన్నమాట. సో ఉదయం పూట మాత్రం ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని రావటం చాలా మంచిది. అలాగే ఏంటంటే శ్రీచక్రానికి వచ్చేసరికి మాత్రం శ్రీచక్రం గురించి చాలాసార్లు మనం తెలియజేస్తూ ఉన్నాము. అలాగే పబ్లిక్ కూడా వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. మేము సక్సెస్ అయ్యామమ్మా, మా అక్క కావాలి, మాకు చెల్లెలు కావాలి, మా నైబర్స్ కావాలి, మా వాళ్ళకి కావాలని చెప్పి కూడా చాలా మంది కూడా వచ్చి ఎక్కువగా తీసుకొని వెళుతూ ఉంటారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అలాగే సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి కూడా అంతే సక్సెస్ఫుల్గా ఉన్నాము అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి మాత్రం రెమెడీస్లో భాగంగా అందచేయడం అనేది ఉంటూ ఉండేది. అయితే చాలా మంది సక్సెస్ అయ్యాము అని చెప్పి తెలియచేయటం వలన మనం ఈ రకంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో తెలియచేయటము అనేది జరుగుతున్నది. అది అన్ని కార్యక్రమాలని కూడా అంటే చక్కగా సక్సెస్ చేయగలిగినటువంటిది అన్నమాట. సర్వసిద్ధిమాల అన్నీ కూడా సిద్ధింపజేసేటువంటిది, మనసులో సంకల్పం అనేది నెరవేరుస్తున్నది. కాబట్టి దీన్ని లైవ్లో తెలియచేయటము అనేది జరుగుతున్నది. అది మాత్రం వచ్చేవాళ్ళు డైరెక్ట్గా రావటం కానీ లేదా వాళ్ళని ఎవరినైనా పంపించటం కానీ చేస్తే సమస్య ఏమిటి అనేది, లేదా త్వరగా ఇప్పుడు వాళ్ళ సంతానానికి త్వరగా వివాహం జరగాలి, అయితే ఇంతకుముందు సంబంధాలు చూసాము దగ్గర వరకు వచ్చినాయి అంటే త్రుటిలో తప్పిపోతున్నాయి, ఇట్లా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా మంది. అలాగే ఏంటంటే సంతానం కోసం కూడా అంతే, వివాహమై చాలా సంవత్సరాలైందమ్మా, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాము కానీ సక్సెస్ కాలేదు అని చెప్పేసి కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, ఎడ్యుకేషన్ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం, వ్యాపార విషయం కావచ్చు, ఏదైనా సరే అన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గం తెలియజేస్తుంది విజయ మార్గం కార్యక్రమంలో. అలాగే ఏంటంటే మన మంచి మాటల భాగం కూడా ఎన్నో తెలియజేస్తూ ఉన్నాను. అది చేసిన తర్వాత కూడా సక్సెస్ అయ్యామా అని చెప్పి కూడా చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే మాత్రం హైదరాబాద్లో చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. చాలా మంది కూడా అంటే ప్రొనౌన్సియేషన్ వినటంలో కుక్కట్పల్లి వెళ్ళి కుక్కట్పల్లి నుంచి ఫోన్ చేస్తుంటారు, అమ్మ మేము ఇక్కడ ఉన్నామని. కానీ కాదు, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు చిక్కడపల్లి నారాయణగూడకి దగ్గరలో అన్నమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్డు చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవటం చాలా మంచిది. సర్వసిద్ధిమాల విషయానికి కానీ శ్రీచక్రం కానీ అయ్యేటైతే మాత్రం డైరెక్ట్గా రావచ్చు. అపాయింట్మెంట్ అనేది కాకుండా కాకపోతే పలానా టైం అనేది సూచన చేయడం జరుగుతుంది. అది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకుని రావటం మంచిది. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అన్నప్పుడు ఏంటంటే దాని ప్రాసెస్ అనేది ఎలా ఏమిటి అని తెలుసుకుని మొబైల్ అపాయింట్మెంట్ ఉంటుంది. కానీ డైరెక్ట్గా మొబైల్ అపాయింట్మెంట్ అన్నారు కదా అని కొంతమంది ఏం చేస్తుంటారంటే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ సమస్యలు తెలియజేస్తుంటారు. అది కాదనమాట. మొబైల్ అపాయింట్మెంట్ అంటే దానికి కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి ఏమిటి అనేది దయచేసి ఫోన్లో తెలుసుకొని ఆ విధంగా ప్రాసెస్ చేసుకుంటే చాలా మంచిది. ఎక్కువ విదేశస్తులు మాత్రం అలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాసెస్ చాలా బాగా తెలుసుకుని నిదానంగా తెలుసుకుని చక్కగా అందులో చెప్పినట్టుగా చేసి వాళ్ళు కూడా ఆచరించడం అనేది జరుగుతున్నది. ఇండియా వచ్చినప్పుడు కూడా చాలా మంది కూడా కలవటం అనేది కూడా జరుగుతున్నది. మీరు చెప్పిన తర్వాత మేము చేసామమ్మా సక్సెస్ అయ్యాము అని చెప్పేసి ఫారినర్స్ కూడా ఇండియా వచ్చిన తర్వాత డెఫినెట్ కలుస్తూ ఉన్నారు చాలా మంది. అది కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు కూడా సీతా శర్మ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, పేర్లో కరెక్షన్స్ అవి చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. సీతా శర్మ గారు, మరి కార్యక్రమంలో మంచి బాట కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఏ మంచి బాటను మాకు అందిస్తున్నారు? ఓకే, మంచి మాటలో భాగంగా అంటే చాలా మంది కూడా ఏమవుతున్నదంటే ఈ మధ్య చాలా బాగున్నామా, ఈ రోజు వరకు చాలా బాగున్నాం, కానీ అనుకోకుండా ఏంటంటే కొంచెం అనారోగ్యము అనేది ఏర్పడుతూ ఉన్నది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు.
అంటే అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేంది ఎవరు కూడా. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏంటో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఇట్లా ఇబ్బంది అనిపించి వినకూడనివి వినాల్సి వచ్చింది, లేదా ఏమవుతుందంటే ఏదో ఒక కారణంగా అనారోగ్యం అనేది ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. దానికి ఏంటంటే ఎక్కువగా మనం మ్యాక్సిమం రెమెడీస్ అనేది తెలియచేస్తూనే ఉంటూ ఉంటాం కార్యక్రమంలో. కానీ ఏంటంటే ఈ వారంలో కూడా ఎక్కువ మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు. చాలా మంది అనమాట జస్ట్ ఉట్టిగా స్కిడ్ అవ్వటం కానీ, ఏదో జరిగి ఫ్రాక్చర్ అయిందని చెప్పి కానీ, లేదా ఇంకొకటి ఏదన్నా సరే అంటే లైవ్లో తెలియచేయకూడదు అనమాట, ఈ అనారోగ్యం అని చెప్పారమ్మా, ఇదన్నారు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే మరొకటి కూడా ఏంటంటే చెప్పే రెమెడీస్ ఇప్పుడు ఏలినాటి శని వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని, అష్టమ శని వాళ్ళు కానీ, అలాగే శని మహర్దశ, శని అంతర్దశ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి బాధితులు కూడా ఎవరైనా సరే మనం చెప్పేటువంటి రెమెడీస్ని ఆచరించటం చాలా మంచిదన్నమాట. అయితే వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర మనం మామూలు వరి పిండి అని చెప్పేసి చెప్తూ ఉంటాము, దీపారాధన, పిండి దీపారాధన ఇంతకుముందు స్వామివారికి తెలియచేయటం అనేది జరిగింది. ఆ విధంగానే వరి పిండిలో కొంచెం బెల్లము అనేది కలిపి, కొద్దిగా పాల చుక్కలు వేసి, చిన్న అరటిపండు ముక్క కూడా వేసి దానిని కలిపి దాన్ని ప్రమిదలాగా చేసుకొని అందులో 19 ఒత్తులు అనేది వేసి వెలిగించడం చాలా మంచిది. అంటే అక్కడ దేవాలయంలో మామూలు గుడి ప్రాంగణంలో గనక ప్లేస్ ఉందమ్మా సరిపోతుంది అనుకునేట్టయితే ఒక్కొక్క ఒత్తి వేసి 19 ఒత్తులు వెలిగించడం మంచిది. అయితే అక్కడ స్థలము అనేది కుదరదమ్మా, స్పేషియస్గా లేదు, చాలా తక్కువ ఉంది ప్లేస్ అనుకునేట్టయితే మాత్రం 19 ఒత్తులు ఒకే ప్రమిదలోనే అన్నమాట వేసి వెలిగించడం ఒకటి చాలా మంచిది. ఆ ఒత్తుల పైన కొంచెం కర్పూరం వేయటము, తిరిగి కర్పూరంతో వెలిగించటము చాలా మంచిది. ఈ విధంగా 19 శనివారాలు గనక ఆచరిస్తే తప్పనిసరిగా, అంటే మనం ఎంత డాక్టర్స్ ట్రీట్మెంటు అనేది తీసుకుంటూ ఉన్నా కానీ ఇటువంటి రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉంటే అయితే స్వామివారి అనుగ్రహం వలన చక్కని ఆరోగ్యం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే చాలామంది బయటికి తెలియచేయలేరు. ఇప్పుడు ఇంతకుముందు కాలర్ వాళ్ళు అడిగినట్టుగా డిప్రెషన్లో ఉన్నాడు మా బాబు అని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ రెమెడీ అనేది చేయటం చాలా మంచిది వాస్తవంగా. అయితే ఎందుకు అనేది తెలియదు, ఉన్నటువంటి సడన్గా చేంజ్ అవుతూ ఉంటారు మనుషులు, మనస్తత్వాలు. ఇంతకుముందు ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారు అని అంటే వాడు కొంతమంది బయటకు చెప్పలేని టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. అటువంటి వారికి కానీ, లేదా ఫైనాన్షియల్గా చాలామంది బాధపడుతుంటారు, అటువంటి వాడు కానీ ఇటువంటి రెమెడీస్ అనేది ఆచరించడం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు కూడా తెలియచేయటం అనేది జరుగుతున్నది. మాకు మా ఆఫీస్కి వచ్చిన వాడు కూడా చూసి చెప్తూ ఉంటారు, మన ఈశాన్యం మూల అనమాట మా ఒక పాత్రలో నీరు పోసి పెట్టి అందులో కామన్ అంటే ఒరిజినల్ పుష్పాలు, పువ్వులు అనేది వేసి ఉంచడం చాలా మంచిది. వాస్తవంగా ఏమవుతుందంటే రాగి పాత్ర చాలా మంచిది. రాగిది కుదరని పక్షంలో ఏమవుతుందంటే మామూలు మట్టి పాత్ర కూడా వస్తూ ఉన్నాయి, ఈ మధ్య వెరైటీస్ చాలా బాగుంటాయి. అటువంటిది తీసుకొని కానీ వాటిలో వేసి ఉంచటము ఐశ్వర్య వృద్ధి అని అంటారు. దీనివల్ల ఏంటంటే ఐశ్వర్య ప్రాప్తి, ధన ప్రాప్తి, ధన యోగము అనేది ఉంటూ ఉంటుంది. మరొకటి ఏంటంటే మామూలుగా కాచని పాలు, మామూలుగా పాలు పోయించుకున్న తర్వాత ఆ పాలల్లోనే కొంచెం పాలల్లో పంచదార అనేది కలిపి మనం అరటి చెట్టు మొదటిలో పోయటం కూడా చాలా మంచిది. ఈ విధంగా చేయటం వల్ల కూడా చక్కని ఆరోగ్యం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనసులో ఉండేటువంటి సంకల్పము అనేది కూడా నెరవేరుతుంది. మరొకటి ఏంటంటే 108 తామర పువ్వులు అనేది తీసుకొని ఒక్కొక్క నామానికి, అంటే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళిలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పిస్తూ ఉండటం చాలా మంచిది. ముందు ఒక తామర పువ్వు తీసుకొని ఆ తామర పువ్వుని మామూలుగా అది మొగ్గగా ఉంటుంది, మొగ్గగా ఉన్నదాన్ని మనం విడదీసి చక్క పువ్వులాగా చేసుకొని ఆ పువ్వు మధ్యలో ఒక 1 రూపీ కాయిన్ పెట్టుకుని దానిపైన మనం కుంకుమార్చన అనేది చేయటం వాస్తవంగా చాలా మంచిది. అయితే 108 నామాలకి ఒక్కొక్క పువ్వు సమర్పిస్తుంటాము. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మా అష్టోత్తర శతనామావళి కావచ్చు, లక్ష్మీ సహస్రనామావళి కావచ్చు. సహస్రనామావళి చాలా పెద్దగా ఉంటుందమ్మా, మేము చెయ్యలేము అనుకునేటైతే కనీసం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అయినా సరే చదువుతూ అలా కుంకుమార్చన అనేది చేయటం చాలా మంచిది. చేసిన తర్వాత ఆ కుంకుమని మనమే భద్రపరచుకొని రోజు నిత్యం కూడా పెట్టుకుంటూ ఉండటము, వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉండటము చాలా మంచిది. ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ అనేది చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఐశ్వర్య ప్రాప్తి అనేది ఉంటుంది, ఆరోగ్య ప్రాప్తి. సో మెయిన్ ఏంటంటే మనకు అందరికీ కూడా ఇంపార్టెంట్ చక్కని ఆరోగ్యం ఇవ్వాలి భగవంతుడు. ఆరోగ్యం అనేది ప్రసాదిస్తే మిగతావన్నీ కూడా మనం సాయశక్తుల మన ప్రయత్నం మీద
తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరికైనా భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, ఆ ఆరోగ్యం కోసం అని చెప్పేసి చెప్పినటువంటిది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి శనివారాలు అనమాట. 19 శనివారాలు కనుక ఈ దీపారాధన ఏదైతే తెలియచేశానో ఆ దీపారాధన ఆచరించడం చాలా మంచిది. ఈ విధమైన రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉండటం మంచిది. అలాగే ఏంటంటే గుడికి వెళ్ళినప్పుడు కొంచెం పళ్ళు ఏమైనా సరే, అరటి పళ్ళు కావచ్చు, ఏమైనా సరే పళ్ళు తీసుకొని కొంతమంది ముత్తైదువులకి బొట్టు పెట్టి ఆ పళ్ళుని ఇస్తూ ఉండటం, తాంబూలంగా ఇవ్వటము చాలా మంచిదన్నమాట. ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ అనేది చేస్తూ ఉంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. మరి సీతాశర్మ గారు, సర్వసిద్ధి మాల అనేసరికి అది రుద్రాక్షలతో చేయబడిన మాల, తులసి మాల, ఏ టైప్ ఆఫ్ మాల? అది సర్వసిద్ధి మాల అనేది మాత్రం ప్రత్యేకమైనటువంటిది అది వాస్తవంగా. అలాగే ఏంటంటే రుద్రాక్షలు అనేది సపరేట్ గా మనం రుద్రాక్షను తెలియచేయటం అనేది కూడా, రుద్రాక్షను అందచేయటం అనేది కూడా ఉంటుంది. సర్వసిద్ధి మాల అనేది మాత్రం వీటినిన్నిటిది కూడా కాదనమాట. సో సర్వసిద్ధి మాల అనేది ఏంటంటే అది వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా అది చెప్పి దాని ప్రభావాన్ని కూడా తెలియచేయటము అనేది ఉంటుంది. అది తీసుకున్న వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉన్నామమ్మా అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారనమాట. తప్పనిసరి తెలియచేయటం అనేది ఉంటుంది. అంటే రెమెడీస్ లో భాగంగానే తెలియచేయటం ఉంటుంది. ఈ మాలకి ఈ మంత్రము అని చెప్పి కాదు, కానీ మరి సమస్యలకు నివారణోపాయంగా రెమెడీస్ అనేది తెలియచేయటం ఉంటుంది. ఓకే అండి, మరి కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ నుండి. మీ పేరు? స్వాతి మేడం. స్వాతి, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చెప్పండి. జనవరి 29th January 1989. స్వాతి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సమస్య ఏంటో 3:30కి పుట్టాను మేడం. ఓకే, చెప్పండి సమస్య ఏంటో. సీతాశర్మ గారితో మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. చెప్పమ్మా. నాకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని రాస్తున్నాను మేడం. అది జాబ్ అసలు ఉన్నదా నా జాతకంలో? అండ్ మ్యాచెస్ కూడా చూస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ చేసుకోమంటారా మేడం? 2007 అంటారా? ఒకసారి చెప్పండి మేడం. ఓకేనమ్మా, మీదేమో ఒక్కసారి పర్సనల్గా కలువు నాన్న, ఇలా లైవ్లో చెప్పి పరిశీలన చేసి లైవ్ చెప్పే కంటే కూడా ఒకసారి కలవటానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఏంటంటే ముత్యాల గొలుసు అనేది మెడల్లో ధరించటము చాలా మంచిది. అలాగే శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండటము, గణపతి దేవాలయానికి వెళ్ళి 3 గురువారాలు అనమాట 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేరుతుంది. ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. పర్సనల్గా కలవడానికి ప్రయత్నం చేయమ్మా. సీతాశర్మ గారు, మరోసారి శ్రీచక్రం గురించి అలాగే సర్వసిద్ధిమాల గురించి చెప్పండి. మరి జాతక పరిశీలన చేస్తే వాళ్ళకి రత్నాలు అవసరమైతే అవి కూడా మీరు ఇచ్చే అవకాశం? అవును, తప్పనిసరిగా రత్నధారణ అనేది కూడా నేనే ఇవ్వటము అందచేయటము అనేది జరుగుతుందన్నమాట. ఎవరికి ఏ రత్నం అవసరము అనేది అది ఎక్కువగా మెడలో ధారణ చేసటానికే ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. వేలికి ఉంగరం కంటే కూడా మెడలోనే వేయటము అనేదాన్ని నేను ఎక్కువగా, ఎందుకంటే చాలా మంది గమనించాను అనమాట. అది జారి కింద పడిపోయిందమ్మా అంటారు, కొంతమంది టైట్ అయింది అంటున్నారు, లూజ్ అయింది అంటున్నారు. ఇలా ఉండే కంటే కూడా, అంటే ఇంతకుముందు ఎక్కడైనా తీసుకునే కూడా నేను ఎక్కువ వింటూ ఉంటాను అనమాట. ఇలా చాలా మంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి అదంతా కాకుండా ఎప్పుడైనా సరే వాళ్ళ జాతక పరిశీలన అనేది చేసి అందచేయటం అనేది జరుగుతుంది. అలాగే రుద్రాక్ష అనేది కూడా అందచేయటం ఉంటుంది. వారికి ఏంటంటే జాతక పరిశీలన చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ ఏ రుద్రాక్ష అయితే వాళ్ళకి అవసరము అనేది ఆ రుద్రాక్షను అందచేయటం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే సర్వసిద్ధమాల విషయం కావచ్చు, శ్రీచక్రం కావచ్చు, అది కూడా అంతే అనమాట. శ్రీచక్రం మాత్రం పోస్టల్ సౌకర్యం, కొరియర్ సౌకర్యం అనేది ఉంటుంది. కానీ సర్వసిద్ధిమాలకు మాత్రం వారే డైరెక్ట్గా రావటం మంచిది. రావటం కుదరని పక్షంలో మాత్రం వాళ్ళని ఎవరినైనా పంపిస్తే తప్పనిసరిగా ఆ సమస్యలకు మన పరిహారాలు అనేది రాసి దాన్ని అందచేయటం అనేది ఉంటుంది. ఓకే అండి, సీతాశర్మ గారు ధన్యవాదాలండి. చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మరి మీరు కూడా సీతాశర్మ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, పేర్లో కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. ఇది వాళ్ళ విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చిరునామా విజయ మార్గం, శ్రీమతి జి సీతాశర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 9347998039, 04027666599.